సాహిబ్జాదే త్యాగానికి ప్రతీక వీర్బాల్ దివాస్ అని రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కంతుల సంధ్యారాణి అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం స్థానిక పీకే రామయ్య కాలనీలో ఆ పార్టీ సీనియర్ నాయకులు తోట కుమారస్వామి ఆధ్వర్యంలో వీర్బాల్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కంతుల సంధ్యారాణి గురుగోవింద్ సింగ్ కుమార్లో సాహిబ్జాదా జోహ్రావర్ సింగ్ అలాగే సాహిబ్జాదా ఫతే సింగ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురుగోవింద్ సింగ్ కుమార్లో సాహిబ్జాదాస్ బాబా జోహ్రావర్ సింగ్ జీ అలాగే బాబా ఫతే సింగ్ జీల బలిదానం గుర్తుగా డిసెంబర్ 26వ తేదీన వీర్బాల్ దివాస్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం, దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించడం లక్షలాది మందికి శక్తి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. మొఘలులను ఎదిరించిన ఆ చిన్నారుల బలిదానపు త్యాగాలు ప్రశంసనీయమని అన్నారు. వీర్బాల్ దివాస్ భారతదేశ చరిత్రలోని ఒక అపూర్వ అధ్యాయాన్ని గుర్తు చేస్తుందని తెలిపారు. నేటి బాలలు సైతం అదే స్ఫూర్తితో జీవితంలో ముందుకు సాగాలని అన్నారు. అందరికీ నమస్కారం. సిక్కు మతస్థుల యొక్క గురువైనటువంటి గురు నానక్ సింగ్ గారు అలాగే గురు గోవింద్ సింగ్ గారు వీర మరణం పొందడం, గురు గోవింద్ సింగ్ గారి కుమారులని ఆనాడు అతి చిన్న వయసులో 12 ఏళ్ల వయసు ఉన్నటువంటి 9 ఏళ్ల వయసు ఉన్నటువంటి వారి యొక్క కుమారులను అప్పుడు మొఘల్ సామ్రాజ్య రాజులు ఎవరైతే ఉన్నారో మత మార్పిడి చేయాలని వారిపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ గురు గోవింద్ సింగ్ గారు వారి తండ్రిగా అయినటువంటి గురు గోవింద్ సింగ్ గారి ధర్మాన్ని, ఈ దేశం యొక్క కీర్తిని గడించేటటువంటి విధంగా వారు ఆత్మార్పణం పూర్తిగా వారిని సజీవ దహనం చేసినా కూడా ప్రాణత్యాగం చేసేది తప్ప మత మార్పిడికి ఒప్పుకోలేదు. వారి యొక్క స్ఫూర్తిని పొందేటటువంటి విధంగా ఇవాళ సమాజానికి వారి స్ఫూర్తిని అందించేటటువంటి విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వీర్బాల్ దివాస్ని ఈ నెల 26న జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇవాళ చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పీకే రామయ్య కాలనీలో ఉన్నటువంటి సిక్కువాడలో దాదాపు నెల రోజులుగా వీరు వారి యొక్క జ్ఞాపకార్థం ఇక్కడ కార్యక్రమాల్ని అతి పవిత్రంగా నిర్వహిస్తూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఎంతో పవిత్రంగా వారు ఈ దేశం కోసం, హిందూ ధర్మం కోసం వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని, వారి ఆత్మ త్యాగాన్ని గుర్తుగా వారు ఎంతో నియమ నిష్టలతోటి ఇక్కడ కార్యక్రమాలు నెల రోజులు కూడా నిర్వహించుకోవడం చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ, ముఖ్యంగా వీర మరణం పొందినటువంటి గురు గోవింద్ గారి కుమారులు ఎవరైతే ఉన్నారో నేటి యువత కావచ్చు, నేటి పిల్లలు కావచ్చు తప్పకుండా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఈ దేశంలో మనం భారతదేశంలో మనం జీవిస్తూ ఉన్నామంటే తప్పకుండా హిందూ ధర్మం కొరకు, దేశం యొక్క కీర్తి కొరకు తప్పకుండా అందరం కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే నేను యువతని, ముఖ్యంగా విద్యార్థులని కోరుతా ఉన్నాను, ఎప్పటికైనా ప్రాణాలైనా అర్పిద్దాం, కానీ దేశ రక్షణ కొరకు, హిందూ ధర్మం కొరకు మనం ముందుకు నడుద్దామని చెప్పి సందర్భంగా మరి మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గౌరవ భారతీయ జనతా పార్టీ నాయకులకి, ఇక్కడ ఉన్నటువంటి నెల రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సిక్కు మతస్థులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.